హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ ఇల్లు చూడండి. ఈ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారు? కన్నయ్య వాళ్ళది. మొన్న కన్నయ్యను చిన్న కన్నయ్య బంగ్లా పైన క్రికెట్ ఆడంగా చిన్న కన్నయ్యకు యాక్సిడెంట్ అయిందట, జారి పడ్డాడట. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడు, అతను పడ్డ ప్లేస్ ఎక్కడో ఇప్పుడు మీకు చూపిస్తాను, రండి ఫ్రెండ్స్. బంగ్లా పైన పడ్డాడు, ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం, రండి రండి. ఫ్రెండ్స్, ఇక్కడనే చిన్న కనబడ్డది, రండి మనం లోపలికి వచ్చి చూద్దాం. రండి 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 ఫ్రెండ్స్, ఇక్కడనే చిన్న కన్నయ్య బ్యాటింగ్ పట్టాడు. అక్కడ నుంచి పెద్ద కన్నయ్య బౌలింగ్ వేశాడు, చిన్న కన్నయ్య డిఫెన్స్ చేశారు. బాల్ గడికి వెళ్ళింది, ఇట్లా ఉరుక్కుంటూ వెళ్ళాడు ఇలా చాలు పడ్డాడు. పట్టాక ఇక్కడ దెబ్బ తాగింది, ఈ గచ్చు కూడా డ్యామేజ్ అయింది చూడండి. రండి రండి రండి, ఇదే ఇక్కడనే పడ్డాడు చూడండి. గచ్చుకి ఎలా రాకపోయిందో చూసారా, ఇదే ప్లేస్లో పడ్డాడు చూడండి. ఇక్కడ వికెట్స్ ఉంటాయి, అక్కడ నుంచి ఉరికొచ్చుకుంటా ఒక్క రన్ కోసం మళ్ళీ ఫస్ట్ బాలే హచ్చి రాకపోయి ఆడ పడ్డాడు. మనమే ఫస్ట్ వీడియో ఇస్తున్నాం, ఇక్కడ ఎట్లా జరిగింది, ప్లేస్ ఏడుంది, ఆ చిన్న కన్నయ్యకి ఏమవుతుందో. మరి వెళ్దామా, చిన్న కన్నయ్య ఎలా ఉన్నాడో అడుగుదాం పండి. ఈ ప్లేస్లోనే పెద్ద కన్నయ్య చిన్న కన్నయ్య ఎత్తుకొని వెళ్ళిండు, ఇలా ఎత్తుకొని వెళ్ళిండు. పెద్ద కన్నయ్య చిన్న కన్నయ్య ఎత్తుకొచ్చి ఇక్కడ మంచోళ్ళ పడకబెట్టాడు. తరువాత ఇంట్లోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు మరి చిన్న కన్నయ్య ఎలా ఉన్నాడు, ఎలా వస్తుందో చిన్న కన్నయ్యని అడిగి మనం తెలుసుకుందాం. చిన్న కన్నయ్య అయితే ఇంట్లో ఉన్నాడు కావచ్చు, ఒకసారి అయితే చూద్దాం. చిన్న కన్నయ్య ఈయనే ఉన్నాడు ఫ్రెండ్స్ చూడండి. ఇక చాలా బాధ కొద్దిగా ఉన్నాడు. ఓ మై గాడ్, పట్టి చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద ఉందో, చాలా పెద్ద ఉంది. చిన్న కన్నయ్య ఎలా ఉంది ఇప్పుడు? ఇంకా నొప్పి బాగుంది, ఇంకా నొప్పి అయితే తగ్గలేదు. అవునా? మరి మీకు పడ్డప్పుడు ఎలా అనిపించింది? చాలా భయం అనిపించింది, కానీ మా అన్న పక్కన ఉండే వాళ్ళ కొద్దిగా ధైర్యం అనిపించింది. ఇప్పుడు అందరికి వచ్చిన డౌట్ ఏంటంటే 5 బాళ్ళు ఉన్నాయి, కానీ ఫస్ట్ బాల్ సింగిల్ కోసం గంత స్పీడ్గా ఎందుకు పరిగెత్తిళ్ళు? క్రికెట్లో ప్రతి బాల్ ప్రతి రన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ బాల్ కొట్టిన బాల్ ఉత్తపోతే మనకి రన్స్ రావు, అందుకే రన్ తీసిన. అవునా? అప్పుడు మీరు పడ్డప్పుడు పాయింట్ చినిగింది అన్నారు, మరి పాయింట్ ఏడుంది? పాయింటా? అమ్మా పాయింట్ ఏడా తీసుకోరా. ఇవ్వండి. అబ్బా, పాయింట్ బాగానే అయింది, పెద్ద ప్రమాదమే. అవును సార్, కాలు బాగా నొప్పి పెడుతుంది. పాయింట్కి గంత అయినప్పుడు నీకు ఇంకెక్కదా కదా, పాయింట్ అమ్మ ఒకసారి. ఫ్రెండ్స్ చూసారా, చూడండి హోల్ అయితే చాలా పెద్ద ఉంది. ఇక్కడనే గింత హోల్ ఏంటంటే అక్కడ గాయం ఎంత పెద్ద తాకిందో మీరే ఆలోచించండి. అవును సార్, 2 రోజులే మనిషి మంచాలకెళ్ళి లేత్తలేడు. అవును సార్, కాలు బాగా నొత్తుంది. నొప్పి ఉంటుంది, పర్లేదు, తగ్గిపోతుంది. ఒక విషయం, నువ్వు పప్పు తినకు, నీ పప్పు అంటే బాగా ఇష్టమట, సరేనా? ఫ్రెండ్స్, మీకోసం నేను చిన్నగానే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అయితే చేశాను. మరి మీ వీడియో కనుక చూసారు కదా, ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి గండుకునొక్కండి. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చేయండి. సరే కానీ సార్, తినడానికి ఏమన్నా తెలియదు పేషెంట్కు? ఎందుకు వేయలే? ఇంగో ఇది చూడు, సెంటు లేకున్నా మైకు మళ్ళీ సెంటు. నువ్వు 3 రోజులు అయ్యాక తానేక, అందుకే నీకు తెచ్చిన, కొట్టుకో. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు మంచి అయినాక మళ్ళీ ఒకసారి కలుస్తా. అరే చిన్ను, ఓల్రా వాళ్ళు. అమ్మా, వాళ్ళు వార్త చెప్పే యూట్యూబర్సే వాళ్ళు. నువ్వు నాకు దెబ్బ తాగిందని వార్త చెప్తాను కచ్చిళ్ళు. అవునా? సరే సరే. చిన్న కన్నయ్య పడ్డబట్ట కదా, ఎట్లయింది మరి? నర్సన్న, నేను ఉంటా, నీకు ఎట్లా తెలిసే? ఇంతకుముందు యూట్యూబ్లో చూసిండ్రా, ఇంతకుముందు ఇంటర్వ్యూ చేసిరు కదా. అబ్బా, బాగానే ఫస్ట్ ఉన్నాడు ఆయన. అవును చిన్నకన్నయ్య,
నువ్వు అసలు ఎట్లా పడ్డావు? వీడియోలో ఇవ్వలేవా సేమ్ అట్లనే. ఓ అవునా, పాయింట్ కూడా వినిందట, ఎట్లా వినింది? వీడియోలో ఇవ్వలేవా అట్లనే జరిగింది. ఓ అవునా, పాయింట్ నడుసన్న వీడియోలోనే మాట్లాడిద్దాం. అవునా, నువ్వు చింతకాయ తిన్నావా మరి? ఏం తినలేను, తిన్నబుద్ధి అయితే లేదు. అవునా కన్నయ్య, అరటి పండ్లు ఏమన్నా తెచ్చినాయి? సరే అన్న. ఏంది 2 అరటిపళ్ళు కరివేనే వచ్చిళ్ళు? అంటే ఒకటి నీకు, ఇంకోటేమో నీ పాయింట్కి. పాయింట్గా? అవును. చింతకాయ ఒకసారి పాయింట్ ఎట్లా తాగేదో చూద్దాం. ఇగో అన్న చూడు. అబ్బా బాగానే ఎదిగిందిగా. ఎట్లేద్దామే, అది కుట్లయితే నడుతా లేకపోతే రఫ్ వేద్దామా? అట్లా కాదు, వెనకకెళ్ళి బట్టి వేసి కుట్టు పెట్టాలి, అప్పుడైతే ఏర్పడది. అవునే, ఒకవేళ కట్ చేసినా కూడా షార్ట్ లెక్క వనుకొస్తుంది. అవును అవును. అయినా మీ పాయింట్ ముచ్చట్లు, పేషెంట్ నేను పాయింట్ కాదు. నడుస్తున్నా పోమా ఇక. పాయింట్ జాగ్రత్త. చిన్ను ఎక్కడెక్కడ నొత్తుంది చెప్పురా. అమ్మ ఎడమ కాలు లెక్క కుడి కాలు కూడా నొత్తుంది. సరేరా, వేడి నీళ్ళతోటి కాపుతావు. అమ్మ ఎవరి దాకా వీడియో వేసిన వాళ్ళు మా చుట్టాలందరికి వెళ్తే తెలుస్తుంది, వీడియో చూసి అందరు వస్తారా? వచ్చినప్పుడు ఏమన్నా తీసుకెళ్తారు, వేయాలి తినుడే తినుడే, తిండి మీద రోగ తప్ప పడ్డా దెబ్బ తాకిందన్న భయం గింతలేదేమ్రా నీకు? అబ్బా ఈ కాలుకు దెబ్బ తాకుడేమో అని ఒకరేసి బడికి తప్పించిన అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. అరే 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 బాగా దెబ్బ తాకిందిగా. అరే అరే పాయింట్కు పెద్ద కుక్కర ఉంటాయి, మొత్తం దారాలు వెళ్ళినాయి. అబ్బా 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 అబ్బా, కొత్త పాయింట్లు ఎక్కువ ఉన్నట్టుంది. అయ్యో ఎంత గోసొచ్చింది మీ పాయింట్కు, గిట్ల అయిపోయే పాయింట్. ఇప్పుడు ఈ షార్ట్ కట్ చేద్దామన్నా అది మొండి అవుతుంది. ఇంకొంచెం కిందికి తాకినా అయిపోతుండే పిల్లగా. వట్టిగా పాయింట్ గంగల వాయే. అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఏందన్నా ఇక్కడ చెత్త అంటే మనిషినున్నా ఇక పైన చెప్తున్నావు, నా కాలుకి కూడా ఎంత దెబ్బ తాకిందో. అయ్యో పిల్లగా, నీ పుండేముంది, 4 రోజులు గట్టిగా పట్టు కడితే కమ్మ అవుతుంది. ఈ పాయింట్కి పట్టు కడితే కమ్మ అవుతుందా చెప్పు? దీని మీద వేరే బట్ట వేసినా కలర్ అంతా బెరికి కొడుతుంది. అందుకే దీని గురించి మాట్లాడుతున్నా. బంగారం లాంటి పాయింట్ సినిగి పాయ. అన్న పాయింట్ కోసం వచ్చినావా నా కోసం వచ్చినావా? నీకోసం వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చినాక ఈ పాయింట్ని చూసినాక ఎంత బాధ అనిపిస్తుంది, ఎంత బాధ. దీని డైరెక్ట్ తెగి నరాలు బయటకు వచ్చినాయి. దీన్ని గోస అనిపిస్తుంది. అందుకే దీన్ని మాట్లాడించిన. ఇగో నీకోసం నేను సర్ప్రైజ్ తెచ్చిన, కట్టడానికి జంబ ప్యాకెట్ తెచ్చిన. ఇది తినకు, దాచిపెట్టుకో, పెద్ద వేరినాక తిందు. సరే నీకోసం అని పెద్ద వేడినాక గిరాడి పడి తింటా పోను. పడితే వాడు కానీ పాయింట్ వేసుకో, నెక్కర్ వేసుకో. మళ్ళీ అప్పుడు పాయింట్ నువ్వుతే నేను మళ్ళీ వచ్చి మాట్లాడియాల. హలో, బంగాళ పైన ఆడంగా దానికోసం అని కింద పడ్డారు. డాక్టర్ ఇంజక్షన్ వేసిండు. ఇప్పుడు కొద్దిగా పడలేదు కానీ వస్తుంది. సరే 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 పెద్ద వేడినాక ఇప్పుడే తింటా. నేను బడికి వస్తున్నా, నేను బడికి వస్తున్నా. ఉండకమైంది, నేను బడికి వస్తున్నా.